సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబాగారు ఆశీర్వాదం ఉండాలని, అలాగే ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫ్రెండ్స్, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు చాలామంది కామెంట్ ద్వారాగా తెలియజేస్తున్నారు కదండి. కామెంట్ ద్వారాగా తెలియజేసిన ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చూస్తున్నానండి. అవన్నీ కూడా తొందరగా తొలగిపోవాలని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ప్రాబ్లమ్స్ పెట్టాలి అనుకుంటే పెట్టండి ఫ్రెండ్స్. నేను కూడా మీ కుటుంబంలో ఒక దానిలాగా నేను మీ తరపున తప్పకుండా వేడుకుంటానండి. మీకు మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నేను పెట్టే ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక, అలాగే నేను కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకదాన్ని అనుకునే వాళ్ళు, మన సాయి కుటుంబం అంతా కూడా ఒకటే అనుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మన బాబా గారు ఈరోజు వచ్చేసి మనకి ఇస్తున్న సందేశం ఏమిటో అంటే, తల్లి నువ్వు త్వరలో ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నావు తల్లి. ఆ శుభవార్త నువ్వు విన్నావంటే ఆనందంతో గంతులు వేస్తావమ్మా. నువ్వు ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలి అంటే, అది నీ చేతుల్లోంచి జారిపోకుండా ఉండాలి అంటే నీకు నేను కొన్ని మాటలు చెప్తాను తల్లి. నేను చెప్పేది నువ్వు వినాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక్క అంకె అనేది తాకు తల్లి. నన్ను తలుచుకొని తాకు. నువ్వు తాకిన అంకె బట్టి నేను నీకు సమాధానం ఇస్తాను తల్లి. నీకు ఎప్పుడు కూడా ఆ శివయ్య అనుగ్రహం కూడా నీకు తోడుగా ఉంటుంది. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మరి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది తాకండి. బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో చూడండి. అలాగే ఇప్పటి వరకు ఇంకెవరు కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టి నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి, మనకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా అయితే 1వ నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నువ్వు వినబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో అవమానాలు పడ్డావు. నువ్వు అనుకున్న పని జరగలేదని నిరాశపడ్డావు కదా తల్లి. ఇంకా నువ్వు సహనం అంతా కోల్పోయావు. నాకు తెలిసి తల్లి, నీ ఓర్పు సహనం నేను మెచ్చానమ్మా. నీ భక్తిని నేను మెచ్చాను. అంతేకాదు తల్లి, నువ్వు 10 మందికి సహాయం చేయాలి అనుకున్న నీ మంచి గుణం కూడా నాకు నచ్చిందమ్మా. కాబట్టి నీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదమ్మా. నువ్వు కోరుకున్నది నీకు త్వరలోనే నేను ప్రసాదించబోతున్నాను బిడ్డ. ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు కోరుకున్నది జరిగిన తర్వాత నీకు వీలైనంత వరకు కూడా లేని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టమ్మా. నోరు లేని జీవులకి కాస్తంత ఆహారం పెట్టు. వాటికి పెడితే అది నా దాకా చేరుతుంది తల్లి. వాటికి పెట్టేటప్పుడు వాటిలో నేను ఉన్నాను, అది గుర్తించు. నువ్వు అనుకున్న పని తప్పకుండా త్వరలోనే జరగబోతుంది. అది ఎవరి ద్వారాగా జరగబోతుందో తెలుసా బిడ్డ? నీకు తెలిసిన 2 వ్యక్తుల ద్వారాగానే నువ్వు అనుకున్న పని జరగబోతుంది. తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఇంక మార్పు రాదేమో. ఆ వ్యక్తి నాకు దగ్గర అవ్వకపోతే బాబా నిన్ను నమ్మడం మానేస్తాను. ఇంకా ఈ జన్మలోని నేను ఏ దేవుణ్ణి కూడా నేను నమ్మను అని అనుకుంటున్నావు కదా తల్లి. నీకు చెడు జరుగుతుంది అంటే నువ్వు నాపై కోప్పడినా సరే నాకు బాధ కలగదు తల్లి. ఎందుకంటే నువ్వు నా ముద్దు బిడ్డవమ్మా. నువ్వు చాలా మంచిదానివి తల్లి. నీకు కోపం అనేది ఎక్కువగా ఉంటుందే కానీ నీ మంచి మనసు చాలా పెద్దది తల్లి. కోపం ఒక్క రెంటైతే నీ మంచితనం 10 రెట్లు తల్లి. నీ కోపం నేను అర్థం చేసుకుంటానమ్మా. నీ కోపం భరించలేక కొంతమంది దూరం అయిపోయారు కదూ. నేను అలా కాదు తల్లి. నువ్వు నన్ను తిట్టినా ఏమన్నా సరే నీ చెయ్యి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను తల్లి. ఎందుకంటే నేను నీ చెయ్యి విడిచిపెడితే నువ్వు అనాథవి అయిపోతావు, ఒంటరి దానివి అయిపోతావు తల్లి. అది నాకు ఇష్టం ఉండదమ్మా.
కాబట్టి ప్రతి నిమిషం కూడా నేను నీ చెయ్యి పట్టుకొని నిన్ను నేను నడిపిస్తూ ఉంటాను తల్లి. నీకు రాబోయే మంచి రోజుల్లో ఒక శుభవార్త అన్నాను కదా, అది నీకు తెలిసిన ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా నువ్వు కోరుకున్నది జరగబోతుంది. ఇప్పుడు నీకు సంతోషమైన ప్రశాంతంగా ఉండు తల్లి. ఎక్కువగా ఆలోచించకు. ఎక్కువగా ఆలోచించి బాధపడి నీలో నువ్వు కుమిలిపోయి కన్నీరు దిగమింగుకొని ఇంకా ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉండి ఆరోగ్యం పాడు చేసుకుంటావు తల్లి. నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఈ నాన్న చూడలేకపోతున్నాడు బిడ్డ. ప్రశాంతంగా ఉండమ్మా. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఏది కూడా అకారణంగా జరగదు బిడ్డ. గుర్తుపెట్టుకో. ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అనుకో అమ్మా. ఫ్రెండ్స్, 1వ నంబరు తాకిన వారికి బాబాగారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకొన్ని సాయి సందేశాలు వీడియో పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే 2వ నంబరు తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తిలో మార్పు వస్తుందమ్మా. బాబా, నువ్వు ఎప్పటికప్పుడే నాకు చెప్తూనే ఉన్నావు మార్పు వస్తుంది అంటున్నావు బాబా, కానీ ఎటువంటి మార్పు లేదు బాబా అని అనుకోవచ్చు తల్లి. నేను ఏది కూడా అకారణంగా చెప్పనమ్మా. జరిగేదే చెప్తాను తల్లి. చాలా శ్రద్ధగా వినమ్మా. అక్కడ జరిగేది ఏంటో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు కదమ్మా. ఈ లోక ప్రపంచం మీద ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా నాకు తెలుసు తల్లి. ఇంకా ఆ వ్యక్తికి మార్పు రాదేమో, ఇంకా మీ ఇద్దరం ఒకటవ్వమేమో, మేము కలిసి ఉండమేమో అని అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టమ్మా. నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తికి నీ గురించి ఆలోచన అనేది మొదలయ్యింది తల్లి. ఇప్పుడిప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నారు. నిన్ను దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నారు. నేను ఇంత పెద్ద తప్పు చేశానా? నన్ను ఇంతలా ప్రేమించే వ్యక్తిని నేను దూరం చేసుకుంటున్నానా? వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నేను విని నా మనసు నేను దూరం చేసుకోవడం అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎలాగైనా సరే తనకి దగ్గర అవ్వాలి. ఎంతమంది అడ్డు వచ్చినా ఎంతమంది కాదన్నా సరే మేమిద్దరం ఒకటవ్వాలి అని ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు తల్లి. ఈ మధ్యన ప్రతిరోజు కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీతో ఫోన్ మాట్లాడటానికైనా నీతో మాట్లాడటానికైనా నువ్వు ఏమనుకుంటావు అని చెప్పి ఆలోచిస్తూ తనకి కాస్త మొహమాటం అలాగే కొంచెం అహంకారం అనేది కూడా ఉంది. దాని కారణంగా నీతోని అంత తొందరగా మాట్లాడటానికి ముందుకు రాలేకపోతున్నాడు బిడ్డ. ఇప్పుడు రాకపోవచ్చమ్మా, కానీ తనకి నీ మీద ఇంకా బెంగెట్టుకొని నిన్ను వెతుక్కుంటూ మరి నీ దగ్గరికి వస్తాడు తల్లి. ఈ సాయి ఏం చెప్పినా సరే అది ఖచ్చితంగా తీరుతుంది తల్లి. నా మీద నువ్వు భారం వేశావు కదా తల్లి. ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం నీకు నేను ప్రసాదిస్తానమ్మా. అలాగే కొన్ని ఇంట్లో చికాకులు కూడా ఉన్నాయి కదా తల్లి. ఆస్తుల పెంపకంలో ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఒకటి అమ్మాలని చూస్తున్నారు, ఇంకొకటి కొనాలని కూడా చూస్తున్నారు బిడ్డ. అందులో ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది చెయ్యండి. తప్పకుండా మీరు కష్టపడిన దానికి ఫలితం అనేది దక్కుతుంది. నువ్వు వాటి కోసం ఎంతగానో కష్టపడ్డావు కదా తల్లి. ఎంతగానో ఆరాటపడ్డావు. అవి ఎక్కడ బూడిద పాలైపోతాయో అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు అంతలా కష్టపడినప్పుడు అవి ఎందుకు బూడిద పాలైపోతాయి తల్లి? కష్టపడింది ఒక్క రూపాయి కూడా ఏది కూడా అకారణంగా పోదమ్మా. నువ్వు కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి నీ దాకా వచ్చి చేరుతుంది. నీకు ఇవ్వాల్సిన వాళ్ళు తప్పకుండా ఇస్తారు. నిన్ను అర్థం చేసుకోవడం లేదు, ఎవరో బాధ పెడుతున్నారో అని ఆలోచించకు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి తల్లి. నీ వెనకాతల నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఫ్రెండ్స్, విన్నారు కదండి.
ఒకటో నంబరు, రెండో నంబరు తాకిన వారికే బాబా గారు ఇచ్చిన సమాధానం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి సాయి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉంటారండి. వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం.